ప్రభుత్వ పాఠశాలలో చదవటం నామోషి అని ఆలోచన పోవాలని, అందుకే విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ టీపీఎస్ సర్కారు విద్యకు రోల్ మోడల్గా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వం వర్గానికి ఒక స్కూల్ పెట్టి కుల వ్యవస్థను ప్రోత్సహించిందని విమర్శించారు. కమిషన్లు కొల్లగొట్టిన వారు అదే దృష్టితో ఆలోచిస్తారని, విద్యార్థులకు నాణ్యమైన కిట్లు ఇచ్చినా బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆచరణలోకొచ్చింది. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన టీపీఎస్ ను సీఎం ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, మ్యూజిక్ రూమ్, క్రీడా మైదానాలు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. ప్రభుత్వ పాఠశాలల ద్వారా మట్టిలో మాణిక్యాలను వెలికితీస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సర్కారు బడిలో చదవటం నామోషి అనే ఆలోచన పోవాలన్న రేవంత్ రెడ్డి ఇక్కడ విద్యనభ్యసించి ఐఏఎస్, ఐపీఎస్, సీఎంలైన వాళ్లున్నారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ కులానికొక్క స్కూల్ పెట్టిందని, కుల వ్యవస్థను నిర్మూలించేందుకే ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలంటే అనాథలు చదువుకునేదో, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు చదువుకునేదో అనే ఆలోచన నుండి అద్భుతమైన విద్యను, మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికే ఈనాడు ఈ ప్రభుత్వ పాఠశాలల్ని ఈరోజు మనము పునరుద్ధరించడమే కాకుండా అద్భుతమైన ప్రయోగశాలలుగా మారుస్తున్నాం. ఎస్సీలను ఒక దగ్గర, ఎస్టీలను ఒక దగ్గర, బీసీలను ఒక దగ్గర, మైనార్టీలను ఒక దగ్గర, మిగతా వర్గాలను ఇంకొక దగ్గర హాస్టళ్లు పెట్టి చెప్పకనే కుల విభజన చేస్తున్నారు. మన మధ్యలో కులాల మధ్యన గోడలు కడుతున్నారు. నేను ఆలోచన చేసిన కుల వ్యవస్థ నిర్మూలన జరగాలంటే ఈ అడ్డు గోడల్ని కూల్చాలని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అప్పర్ కాస్ట్ అందరినీ 500 మంది విద్యార్థులను, 2500 మంది విద్యార్థులను 25 ఎకరాలలో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని డిజైన్ చేసినాము. ఈ రోజు నిర్మాణ దశలో ఉన్నాయి, తొందరలోనే పూర్తయితాయి. మెస్సీని హైదరాబాద్ కు తీసుకొస్తే విపక్ష నేతలు విమర్శలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకే ఫుట్బాల్ దిగ్గజాన్ని తీసుకొచ్చామని పునరుద్ఘాటించారు. ప్రపంచ దిగ్గజం మెస్సీ అయ్యాయన డ్రగ్స్ డాన్ కాదు, మాఫియా డాన్ కాదు, బ్యాంకులు కొల్లగొట్టాడు, ప్రాజెక్టులు కట్టి కూలగొట్టాడు, కమిషన్ల పేర్ల మీద 1000 కోట్లు కొల్లగొట్టాడు. మన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్లో ఉండే పిల్లల్ని ఉప్పల్ స్టేడియంలోకి తీసుకెళ్లి మెస్సీతో ఫుట్బాల్ ఆడించిన. ఇవాళ క్రీడల్ని ప్రోత్సహించాలని ఒకవైపు నేను ప్రయత్నం చేస్తుంటే, రాజకీయ స్వార్థంతో రేవంత్ రెడ్డి మెస్సీని వేస్తాడా అని కొంతమంది కడుపులో మసిమసి అయిపోతున్నారు. వాళ్ళు ఎంత కుళ్ళుకుంటే మనకంత మంచిది. ఆ కుళ్ళుతోనే, ఇట్లాంటి కుతంత్రాలతోనే కృషించిపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వాళ్ళు కొట్టుకపోతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. నాణ్యమైన వస్తువులతో విద్యార్థులకు కిట్ ఇస్తుంటే అందులోనూ అవినీతి జరిగిందని బీఆర్ఎస్ బురద జల్లుతోందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. 680 కోట్ల టెండర్లు పిలిస్తే 2000 కోట్ల కుంభకోణం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఆనాడు బట్టలిస్తే 3 రోజులకే గుండీలు ఊసిపోతున్నాయి, పుట్టిన కుట్లు ఊడిపోతున్నాయి, తొడుక్కోవడానికి పనికి రాకుండా పోతున్నాయని నాకు చెప్పడం జరిగింది. అందుకే క్వాలిటీ ఉన్న బట్టలు, క్వాలిటీ ఉన్న షూస్, స్పోర్ట్స్ షూ, అదేవిధంగా షార్ట్స్, దుప్పట్లు, టవల్స్ అద్భుతమైన క్వాలిటీతోని ఒక మంచి కిట్టు 9 వస్తువులను పెట్టి మంచి ఒక స్కూల్ బ్యాగ్తో సహా ఈనాడు పిల్లలకి ఇవ్వాలి. అంతర్జాతీయ ప్రమాణాలతోని, అంతర్జాతీయ సంస్థలతోని ఈరోజు టెండర్లు పిలిచి ఇస్తే కమిషన్లకు అలవాటు పడ్డ వాళ్ళు మా మీద కమిషన్ల ఆరోపణలు చేస్తున్నారు. మా మంత్రులు చెప్పారు మేము టెండర్లు పిలిచిందే 685 కోట్లని. ఒక ఆయన చదువుకున్నాయని అంటాడు, మరి చదువుకున్నాడు కాబట్టి ఆయనకు గుండు కొట్టుకుంటే ఉన్నమతి పోయిందేమో నాకు తెలియదు, కానీ 3000 కోట్ల అవినీతి జరిగింది అంటాడు. చదువుకున్నాడు, చదువు రానోడు తాటి చెట్టు లెక్క పెరిగిండు. ఇబ్రహీంపట్నం ఈదుల్లో పెరిగిన తాటి చెట్టు పెరిగినోడికి మతి లేదంటే నేను అర్థం చేసుకుంటా. చదువుకొని ఐపీఎస్ అయినోడు 687 కోట్ల టెండర్ పిలిస్తే 3000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే
ఇంకా అతన్ని ఏమనాలో నాకైతే అర్థమైతలేదు. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ను తీర్చిదిద్దారు. డిజిటల్ క్లాస్ రూమ్స్, విద్యార్థులకు విశాలమైన ప్లే గ్రౌండ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్ తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు ఏర్పాటు చేశారు. ఆయా క్రీడలకు ప్రత్యేక శిక్షకులను కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకురావడానికి 5 స్కూల్ బస్సులను ఏర్పాటు చేశారు.